జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. వారి వర్ధంతి సందర్భంగా మరి ఇక్కడ అందరూ కూడా వారికి పెద్ద ఎత్తున నివాళులు అర్పించడానికి మరి ఈ కార్యక్రమంలో అందరూ కూడా హాజరవడం జరిగింది. ప్రతి పేదవాడు ఇప్పటికీ అంటూ ఉంటాడు, రాజశేఖర రెడ్డి గారు లేరనేటువంటి విషయం అబద్ధమైతే బాగుంటుంది అని. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే విలువలకు, విశ్వసనీయతకు నిలువెత్తు రూపమనే చెప్పొచ్చు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి కాదు, పేదవాడి కోసం ఒక ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి ప్రాణాలు కాపాడినటువంటి దేవుడు. విద్యార్థుల కోసం ఫీ రీయింబర్స్మెంట్ తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప నాయకుడు వైఎస్ఆర్ గారు. ఒక జలయజ్ఞం తీసుకొచ్చినటువంటి వ్యక్తి వైఎస్ఆర్ గారు. 108 వాహనాల వారి యొక్క సేవలతో ఎంతోమంది లక్షల మంది ప్రాణాలు కాపాడినటువంటి గొప్ప వ్యక్తి వైఎస్ఆర్ గారు. ఈ రోజుకి చూసుకుంటే వైఎస్ఆర్ గారు ఎంతోమంది పేదవాడి కష్టాలని వాళ్ళ మొహాల చిరునవ్వు చూడాలనేటువంటి ఒక సంకల్పంతో వైఎస్ఆర్ గారు పనిచేస్తారు. వైఎస్ఆర్ గారు ఈ రోజుకి కూడా ప్రజలందరూ కూడా రాజన్న రాజ్యంలో వాళ్ళు ఈరోజు బ్రతికి సంతోషంగా ఉన్నాము. రాజన్న రాజ్యం వల్ల మేము బాగుపడ్డాము. రాజన్న అందించినటువంటి ఒక చక్కటి పథకాల వల్ల ఈ రోజుకి మా కుటుంబాలు వైఎస్ఆర్ గారికి రుణపడి ఉన్నాయని చెప్తున్నటువంటి మాటలు ఎన్నో మనం వింటూ ఉంటాము. అలాగే వైఎస్ఆర్ గారు ఆశయాల్ని, వైఎస్ఆర్ గారి ఆలోచనని మరి కొనసాగిస్తూ పుట్టినటువంటి పార్టీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వైఎస్ఆర్ గారి ఆశయాల్ని ముందుకు తీసుకువెళ్తూ రాజన్న రాజ్యంలో పేదలు ఏ విధంగా అయితే సంతోషంగా ఉన్నారు, మరి గత 5 సంవత్సరాల జగనన్న పాలనలో కూడా పేదలకు జగనన్న ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలకు మించి ఇచ్చి ప్రజలందరికీ కూడా మరి మేలు చేసినటువంటి ఒక గొప్ప పాలన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకు అందించారు. ఏదైతే వైఎస్ఆర్ గారు అలాగే పేదవాడి పట్ల, ఒక రైతన్న పట్ల కావచ్చు, ఒక విద్యార్థి పట్ల కావచ్చు, ఒక అవ్వ పట్ల కావచ్చు, ఒక తాత పట్ల కావచ్చు, ఏదైతే ఒక ప్రేమ చూపించారో, ఒక అభిమానం చూపించారో, వాళ్ళ కుటుంబాల్లో వెలుగు నింపాలని ఏదైతే ఆలోచన చేశారో అదే ఆలోచనలో భాగంగా, అదే ఆలోచన కన్నా మిన్నగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా నవరత్నాలు తీసుకొచ్చి పేదలందరికీ కూడా అనేక సంక్షేమ పథకాలు ఇచ్చి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఒక అండగా నిలిచి ఆదుకున్నటువంటి వ్యక్తిగా, ఆదుకున్నటువంటి ఒక పాలనగా జగన్మోహన్ రెడ్డి గారు ముద్ర వేసుకున్నారు. మరి మనం చూస్తూ ఉన్నాము, ఎంతోమంది రాజకీయ నాయకులు వచ్చారు, ఎంతోమంది ముఖ్యమంత్రులు మారారు. కానీ ఏ ఒక్కరూ కూడా ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఆరోగ్యశ్రీ పథకం కానీ, ఫీ రీయింబర్స్మెంట్ కానీ, 108 వాహన సేవలు కానీ ఎవ్వరూ కూడా మార్చే ధైర్యం, సాహసం చేయలేదు. అది రాజన్న తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప సంక్షేమ పథకాలు కావచ్చు, అందించినటువంటి గొప్ప పాలన కావచ్చు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలు, రాష్ట్రంలోని ప్రజలంతా కూడా ఒకటే ఎదురు చూస్తూ ఉన్నారు. మళ్ళా రాజన్న పాలన రావాలి, మళ్ళా మా నాయకుడు జగనన్న పాలన రావాలి అని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ప్రజల ఆశీస్సులు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా అందరం కూడా కలిసి మళ్ళా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునేదాకా అందరూ కూడా సైనికుల్లా పనిచేస్తామని తెలియజేసుకుంటూ ఈరోజు వైఎస్ఆర్ గారికి మా చిలుకూరుపేట నియోజకవర్గం తరఫున అర్పిస్తున్నటువంటి ఘనమైన నివాళిగా తెలియజేస్తున్నాను.